అరచేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. 5 4 3 2 1 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరతంత్ర శివుడు పార్వతీమాతకు చెప్పిన సూత్రాలలోంచి తెలుసుకుందాం. లెట్ us go to the టాపిక్. ఇక్కడ మనము సాగరము, అలలు అనే దాని మీద మనతో పోలుస్తూ వస్తూ ఉన్నారు. రూపాలన్నీ కూడా అలలే. మనలో ఉన్న రూపరహితుడు ఒకటే సాగరము అని. మన చుట్టూ మనం ఏ ఫామ్ నుంచి, అంటే రూపం నుంచి, వేవ్ అంటే అలా, దాని నుంచి మనం నిస్సంగంగా ఉంటే అప్పుడు మనం ఏకత్వము ఆ మహాసాగరంతో, ఆ విశ్వంతో, యూనివర్స్తో, ఆ కాస్మిక్ ఓషన్తో కలిసి ఉంటాం. ఎప్పుడైతే రూపరహితంగా ఉన్నామో దేర్ ఇస్ నో డెత్ ఫర్ అస్. చావు లేదు. లేకపోతే రూపంతోనే పట్టుకుంటే, రూపరహితుడమైన మనము, రూపమే లేని వారం రూపం ధరించాం. కానీ ఆ రూపాన్ని పట్టుకుంటే మనకు చావు భయం ఉంది. తద్వారా ఏం జరుగుతుంది? సమస్యలను సృష్టించుకున్నాం, బాధలను సృష్టించుకున్నాం. ప్రతి నొప్పి, ప్రతి బాధ, ప్రతి దిగులు, ప్రతి ఆత్రత, వేదన దీని కొరకయ్యా. దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి? చావు భయము, ఫియర్ ఆఫ్ డెత్. అది అక్కడున్న విషయం. అప్పుడు నువ్వు వణికిపోతావు, భయపడిపోతావు. కానీ నీకు ఎరుక లేదు. ఇది ఉంది, ఇలా అసలు వాస్తవం ఉంది. నువ్వు చావులేని స్థితి నీలో ఉంది. నువ్వు ఈ శరీరం చూసే అదే నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ లోపలికి నువ్వు పో. అక్కడ చాలా అద్భుతంగా ఉంది. ఇఫ్ యూ పెనిట్రేట్ విత్ ఇన్ యూ. అయితే నీ లోపలికి నువ్వు పోయినప్పుడు అసలు జరుగుతున్న వాస్తవం ఏంటి, ఫ్యాక్ట్ ఏంటయ్యా అంటే, నువ్వు వణికిపోతున్నావు ఏంటి నాయనా, నువ్వు చనిపోబోతున్నావు అనుకుంటున్నావా? అది క్వశ్చన్. అయితే ఇక్కడ మనం ఆ విధంగా మన చుట్టూ మనం అనేక రక్షణ గోడలు, కోటలు నిర్మించుకుంటూ ఉంటాం మన చుట్టూ. కానీ ఎంత రక్షణ, ఎంత గోడలు నిర్మించుకున్నా ఇది మనకి సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతి డుక్రిని కరణే, ఏ సహాయం అందదు. దుమ్ములో కలిసిపోతుంది. ఆ దుమ్ములోకి వెళ్ళిపోతుంది. ఒకసారి ఎరుకతో గమనించండి. మీరు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు దుమ్ము పడుతుంది, మీ షూకి దుమ్ము పడుతుంది, మీ కాలు చెప్పులకి లేదా షూకి దుమ్ము పడుతుంది. ఆ దుమ్ము ఎవరిది? మన పూర్వీకులు. ఇక్కడ ఉదాహరణ ఓషో గారు ఏం చెప్తున్నారంటే, ఆ దుమ్ము నెపోలియన్ది కావచ్చు, అలెగ్జాండర్ది కావచ్చు అంటున్నారు. ఎందుకంటే శరీరం దుమ్ములో కలిసిపోయింది, డస్ట్లో పడిపోయింది అన్నమాట. అలెగ్జాండర్ డస్ట్గా అయి ఉండొచ్చు, ఆ షూకి అంటుకుని ఉండొచ్చు. ఒకానొకప్పుడు ఆ అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క శరీరం యొక్క
దుమ్ము కణంగా మారిపోయిన ఆ దుమ్ము ఉండొచ్చు. అది ఆ అలెగ్జాండర్ చక్రవర్తి లేదా నెపోలియన్ అనేవాడేదే కాకపోయినా నీకు కూడా అదే జరుగుతుంది. నువ్వు ఇక్కడ ఉన్నావు, మరుక్షణం ఉండకపోవచ్చు. నీకు అలాగే జరుగుతుంది. వెంటనే కావచ్చు, త్వరలో కావచ్చు, తర్వాత కావచ్చు. దుమ్ములో కలిసిపోతుంది. ఇక్కడ ఏమి కలిసిపోతుందయ్యా అంటే మహాసాగరాన్ని, సముద్రాన్ని చూస్తే ఆ అల మళ్ళా సముద్రంలో కలిసిపోతుంది. ఇప్పటి వరకు మనం ఏమనుకుంటున్నాం, ఈ అలయ నేను అని అనుకుంటున్నాం. కానీ నువ్వు ఆ అలవ కాదరా నాయనా, మహాసాగరానివి నువ్వు, ఆ సముద్రానివి నువ్వు. ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క శరీరం పోతుందో లేదా దుమ్ములో కలిసిపోతుందో అనేసరికి భయం గుప్పెట్లో గజగజలాడిపోతుంది. ఒకసారి ఊహించుకుని చూడండి అంటారు ఓషో గారు. మనము అనుకునే ఈ యొక్క రూపము దుమ్ములో కలిసిపోయి ఎవరి కాలి యొక్క షూకో అంటుకుని ఉంది. ఒక కుమ్మరి తన ఈ శరీరంతోనే ఆ కుండను తయారు చేస్తున్నాడు, లేదా నీ ప్రియురాలి శరీరంతో కుండను తయారు చేస్తున్నాడు. నువ్వు ఒక చెట్టుగాను, ఒక పాకుతున్న ఒక జీవిలాగాను ఉండవచ్చు. జరుగుతుంది, సంభవిస్తుంది. రూపమే కదా, రూపాలు మారిపోతూ ఉంటాయి, రూపాలు పుడుతూ ఉంటాయి. అలలు అలా ఎగిసి పడుతూ ఉన్నట్టు రూపాలు అలా మార్పులు చెందుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏది శాశ్వతము? నీలో ఉన్న రూపరహితుడే శాశ్వతము. నీలో ఉన్న నీవే శాశ్వతము. నువ్వు దేన్ని ఎత్తుక్కుని ఉన్నావు? రూపాన్ని ఎత్తుక్కునే ఉన్నావు. ఇది నా ఐడెంటిటీ అని అంటున్నావు, రూపాన్ని ఎత్తుక్కొని. నువ్వెవరివిరా నాయనా అంటే అలవి. దానివల్లనే నీకు నువ్వు సమస్యలు తెచ్చుకుంటున్నావు. నువ్వు అలవి కాదు, సాగరానివి, సముద్రానివి. నువ్వు అలవి కాదు. ఈ మెడిటేషను మనకు సహాయం చేస్తుంది. నీలో ఉన్న రూపరహితుడిని వెలికి తీయడానికి, అవగాహన చేసుకోవటానికి. అది ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉంది, ఏ శబ్దం చేయటం లేదు. నీ జీవిత పర్యంతం అది అలానే ఉంది. శ్వాసిస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, వైల్ బ్రీతింగ్. శ్వాసిస్తున్నప్పుడు ఆలోచించు, తింటున్నప్పుడు ఆలోచించు, నడుస్తున్నప్పుడు ఆలోచించు. 2 విషయాలు ఆలోచించాలి. కనపడే రూపము అలా, ఆ రూపము లేనిది సాగరము అని. నడుస్తున్నప్పుడు ఆలోచించు 2 విషయాలు. ఈ కనపడుతున్న ఈ శరీరము, నడుస్తున్న ఈ శరీరము అలా, లోపల ఉన్నది సముద్రము అని. అంటే ఈ శరీరానికి రూపం ఉంది, కానీ రూపం లేనిది నీ శరీరం లోపల ఉన్నది. అదే మహాసాగరం. అదే ఆ రూపరహితుడికే మరణము లేదు, రూపానికి చావు ఉంది. చనిపోయేది నువ్వు కాదు. అండ్ ఇట్ ఈస్ నాట్ యూ విల్ డై సమ్ డే. ఏదో ఒక రోజు అవడం కాదు, రోజు వస్తున్నావు. యు ఆర్ డైయింగ్ ఎవ్రీ డే. ఎట్లా తీసుకుంటే ఎట్లా చచ్చిపోతున్నావయ్యా? బాల్యం పోయింది, యవ్వనం వచ్చింది. బాల్యం చచ్చిపోయింది, యవ్వనం వచ్చింది. యవ్వనం కూడా చచ్చిపోయింది, వృద్ధాప్యం వచ్చింది. ఆ వృద్ధాప్యం కూడా చచ్చిపోయింది. నీ రూపమే మాయమైపోయింది, రూపమే మాయమైపోయింది.
ఈ విధంగా ప్రతి క్షణము యు ఆర్ డైయింగ్ ఇన్ టు సంథింగ్ ఎల్స్. నిన్నకి మనం చచ్చిపోయాము, ఈరోజు పుట్టాము, మళ్ళీ ఈరోజు గడిస్తే ఈరోజు ఇప్పుడు వర్తమానం కూడా ఉన్నాం, ఇక్కడి నుంచి మళ్ళీ ఏదో పుడుతుంది. పుట్టినరోజు మొదటి రోజు నాట్ ద ఫస్ట్ డే ఆఫ్ యువర్ ఓన్లీ బర్త్. పుట్టినరోజు మొదటి రోజు అది ఒకటే బర్త్ కాదు, అనేక బర్త్లు అంటే అనేక జన్మలు నుంచి వస్తుంది. అది అనేక జన్మల పర్యంతంలో అదొకటి. అలాగే మరణాలు కూడా అలాగే. అండ్ యువర్ డెత్ ఆఫ్ దిస్ లైఫ్ ఈజ్ నాట్ ద ఫస్ట్ డెత్. ఈ జన్మలో నువ్వు చనిపోతే ఇదే మొదటి చావు కాదు నాయనా. అలాగే ఈ జన్మలో నువ్వు పుడితే ఇది మొదటి జన్మ కాదు నాయనా. ఈ మరణము ఈ జన్మకి సంబంధించింది. అంతకు నువ్వు పోయావు, ప్రతి క్షణము పోతూనే ఉన్నావు, మరి ప్రతి క్షణం పుడుతూనే ఉన్నావు. నీలో ఒక భాగం పోతుంది, నీలో ఒక భాగం పుడుతుంది, మరొక భాగం పుడుతుంది, నీలో ఒక అది. సో ఇక్కడ ఆ ఫిజియాలజిస్టులు ఏం చెప్తున్నారంటే, అంటే భౌతిక శాస్త్రవేత్తలు, శరీర శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ప్రతి 7 సంవత్సరాలకు ఒకటి నీ శరీరంలో ఏది పాతది ఉండదు, అంతా కొత్తగానే ఉంటుంది. ప్రతిదీ మారిపోతుంది. కణము నూతన కణము, నిత్య నూతనము అంటే ఆ 7 సంవత్సరాలకి అంత నూతన, అన్నీ న్యూగానే ఉంటాయి. సపోజ్ నువ్వు 70 సంవత్సరాలు జీవించావు అనుకుందాం, అంటే నీ శరీరం 10 సార్లు కొత్తగా మారిపోయింది. నీ శరీరం కొత్తగా 10 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు, 70 ఇయర్స్, 75 కాదు 70 ఇయర్స్, 70 సంవత్సరాలు అనుకోండి. 70 సంవత్సరాలు అంటే నువ్వు ఎన్నిసార్లు? 10 సార్లు. 7 సంవత్సరాలకు ఒకసారి శరీరం కొత్తగా మారిపోతుంది అన్నారు కదా. అది శరీరం మారుతూనే ఉంది, కానీ నీ ఆలోచన కదా కొత్త, ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలి. ఎవ్రీ 7 years యూ హ్యావ్ ఏ న్యూ బాడీ. కనిపెట్టిన శాస్త్రం కనిపెట్టింది ఫిజియాలజీ. ఆ ఫిజియాలజిస్ట్ సడన్గా మారిపోయేది కాదు. ఎవ్రీ మూమెంట్ సంథింగ్ ఈజ్ చేంజింగ్. ఏదో ఒకటి మారుతుంది. ఆ చివరికి 7 సంవత్సరాలు వచ్చేసరికి అంతా పూర్తిగా శరీరం అంతా కొత్తగా మారిపోయింది. ఎన్ని ఏళ్ళు మారిపోతే అన్ని సంవత్సరాలు అలా మారుతూనే ఉంది. ఇప్పుడు అలా లేచింది పడింది. అలా అనేది ప్రామాణికం కాదు. ప్రతి క్షణం మారిపోతూనే ఉంటుంది. క్షణం అనేది ప్రామాణికం కాదు. అలా నిలకడగా ఉండదు. అలా నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది. నువ్వు దేన్ని పట్టుకున్నావు? నిరంతరం మార్పు చెందేదాన్ని పట్టుకున్నావు. అది ప్రాబ్లం. అయితే వేవ్ నిలకడగా ఉండే వేవ్ ఎక్కడన్నా ఉందా? లేదు. ఎలా ఉంటుంది? ఆ నిలకడగా ఉండేదాన్ని అసలు అలయానము, దానికి మీనింగే లేదు. అలా ఎగిసిపడేదాన్ని అలా అంటాము. ఆ మూమెంట్ ఉండాలి, ఆ ప్రాసెస్ ఉండాలి. నీ కథ అంతా కూడా ఆ మూమెంట్, ఆ ప్రాసెస్ అంతా, యు ఆర్ ఏ ప్రాసెస్, యు ఆర్ ఏ మూమెంట్. ఈ కదలిక ఇలా వీటన్నిటిని చూసి నువ్వేమనుకుంటున్నావు? ఐడెంటిఫికేషన్ అవుతున్నావు, నేను ఇది అని. ఇక్కడ ఏమో జరుగుతుంది? ఉచ్ఛ్వాస జననము, నిశ్వాస మరణము అన్నట్టుగా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిరంతరంగా జరుగుతూనే ఉంది. అలాగే పునరపి జననం, పునరపి మరణం జరుగుతూనే ఉంది.
నువ్వు ఆ దుఃఖంలో ఉండావు. ఈ ఈ యొక్క రూపాన్ని నీ వాస్తవం అనుకుంటున్నావు. దీన్ని చూసి ఇదంతా ఈ గోలంతా చూసి శంకరాచార్య అన్నాడు ఇదంతా భ్రమ అన్నాడు, ఇదంతా మాయ అన్నాడు. మరి బ్రహ్మం ఏమిటి? ఏ అలలు లేని ఆ మహాసాగరం. అల 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 కాదు, సాగరం. ఓషనే బ్రహ్మము, అదే సత్యము. సో నువ్వేం జరుగుతుంది కథ? నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమ నేను ఆ అలని అనుకుంటున్నావు. ఈ అలా అలా ఏం జరుగుతుంది అసలు? అలా అలా కంటిన్యూగా అలా ఎగిసి ఇలా పడుతుంది. నువ్వు సాక్షిగా ఉండు, నువ్వేం చేయొద్దు, గమ్మునుండు. ఆ అలలు మాయమైపోతాయి. ఏదైతే కనపడుతుందో అది మాయమైపోతుంది. నువ్వు చేయగలిగింది ఏం చేయడానికి ఏం లేదు, నువ్వు గమ్మునుండు. నువ్వేమైనా ప్రయత్నం చేసినా అందుకంతా కూడా యూస్లెస్, ఉపయోగం లేదు. నువ్వు చేయాల్సిందంతా సాక్షిగా ఉండు. ఈ అలలు వస్తూ పోతూ ఉండే అలలు చూస్తూ ఉండు నాయన. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. నువ్వు సాక్షిగా ఉంటే ఈ అలలకు అతీతమైన స్థితి ఒకటి ఉంది. అలలకి మూలము సాగరమే, సాగరమే లేకపోతే అలే లేదు అని అతీత స్థితికి చేరుకుంటావు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అల? ఈ అలకు రూపం వచ్చింది ఎక్కడి నుంచి? బియాండ్ ఆ రూపాలన్నిటికీ అతీతమైన రూపరహితుడికి నువ్వు వెళ్ళిపోతావు. అది సాగరం అన్న సంగతి తెలుసుకుంటావు. ఈ నీటి నుంచి అలలు వస్తాయి, అగ్ని నుంచి మంటలు వస్తాయి. విశ్వం నుంచి నువ్వు వచ్చావు, విశ్వం అనే అల నుంచి నువ్వు వచ్చావు. అలలాగా వచ్చావు అంతే. యూనివర్సల్ వేవ్. ఆ విశ్వం అనే ఆ యూనివర్సల్ వేవ్ మనతో ఉంది. నువ్వు కాదు, నువ్వు యూనివర్స్వి. నువ్వు ద యూనివర్స్ ఈజ్, యూనివర్స్ ఉంది. అయితే ఆ విశ్వం ఎలా ప్రదర్శిస్తుంది? నీకు ఒక రూపాన్ని ఇచ్చి ఆ రూపంలాగా ప్రదర్శిస్తుంది. ఫీల్ అవు, మళ్ళీ మళ్ళీ చెప్పుకో, ఈ రూపం విశ్వం నుంచి వచ్చింది. ఈ కనపడే రూపము ఆ విశ్వం అనే సాగరానికి అలా అనేక సార్లు జరిగింది. మెనీ వేస్, అనేక విధాలుగా జరిగింది. ఇంకో ఉదాహరణ చెప్తున్నాను. నేను బ్రీతింగ్ గురించి చెప్పాను. ఆ బ్రీతింగ్ ఎలా ఉంటుంది? ఐ టోల్డ్ యూ అబౌట్ బ్రీతింగ్. ఒక శృంగారపరమైన కోరిక పుట్టినప్పుడు ఫీల్ ఇట్, దాన్ని అనుభూతి పొందండి. నాట్ యాజ్ యువర్ డిజైర్, అది నీ కోరిక కాదు. ఆ సాగరంలో అలా వచ్చింది. అప్పుడు అది ఆ కదలిక వచ్చింది. ఆ జీవితంలో ఒక అల వచ్చింది. అప్పుడు నువ్వు ఆ శృంగారంలో పాల్గొన్నావు. అక్కడ రెండు అలలు కాదు, ఇద్దరు కాదు, అక్కడ మీట్ అయ్యింది. అక్కడ అంటే డోంట్ థింక్ ఆఫ్ యాజ్ టూ ఇండివిజువల్స్ మీటింగ్. అక్కడ ఇండివిజువల్స్ అంటే ఆ అలలు కదా, ఒక అలలో కలిసిపోయింది, మెర్జ్ అయిపోయింది. అక్కడ ఇద్దరు లేరు, ఒక్కరే ఉన్నారు. దేర్ ఆర్ నో మోర్ ఇండివిజువల్స్. అక్కడ ఇద్దరు లేరు, అలలు మాయమైపోయినాయి.
ఏముంది? సాగరమే మిగిలింది. అప్పుడేమవుతుంది? ఆ శృంగారము మెడిటేషన్ అవుతుంది, ధ్యానం అవుతుంది. అక్కడ రెండు లేరు, ఏకమే. స్త్రీ పురుషులు ఇద్దరు కాదు, ఒక్కరే అని మిర్ధాలు చెప్పినట్టుగా. ఏం జరిగినా ఫీల్ అవ్వు, అది నీకోసం నీకు జరగడం లేదు. వాట్స్ ఎవర్ హ్యాపెన్స్ టు యూ, నీకేం జరుగుతున్నా ఫీల్ ఇట్, నాట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈజ్ హ్యాపెనింగ్ టు యూ. అది నీకు కాదురా, అది ఈశ్వరానికి జరుగుతుంది. నువ్వు అందులో ఒక భాగం మాత్రమే. ఒక ఆ విశ్వమనే సాగరం మీద ఒక అల మాత్రమే. నీకేం సంబంధం లేదు. విశ్వానికే వదిలే అన్నీ. లీవ్ ఎవ్రీథింగ్ టు ద యూనివర్స్. విశ్వానికే వదిలేసేయి. ఇది ఒక కీ పాయింట్. ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను. డోజెన్, ఏ జెన్ మాస్టర్, ప్రతి విషయానికి విశ్వంతో అనుసంధానం చేసేవారు. విశ్వానికి ఆకలిస్తుంది నా ద్వారా అనేవారు. ఆకలిస్తుంది ఆయనకి. ఏమనేవారు? విశ్వానికి ఆకలిస్తుందట. దాహమేస్తే విశ్వానికి దాహమేసింది నా ద్వారా. ఇది ఈ ధ్యాన స్థితిలోకి నువ్వు చేరుకో. అప్పుడు అన్నీ దూరం దూరం అయిపోతాయి. నీ యుగో ఏం లేదు అక్కడ. నువ్వు విశ్వంలో ఒక అంశ, అంతే. ఏం జరిగినా అది విశ్వానికే జరుగుతుంది, నీకు కాదు. అసలు నువ్వే లేవు అక్కడ. నువ్వు అలా అంతే, నీకేం సంబంధం. నువ్వు ఇక్కడ లేవు. నా పుణ్యం నా పాపం నీకే బాధ్యత లేదు. దెర్ ఈజ్ నో సిన్, దెర్ ఈజ్ నో రెస్పాన్సిబిలిటీ. అంటే ఇక్కడ ఈ మాట అనేసరికి ఎంటైర్ నెగిటివ్ మీనింగ్ తీసుకోవద్దు. నువ్వు బాధ్యతారాహిత్యంగా ఉండమని ఇక్కడ చెప్పడం లేదు. నువ్వు పాపం చేయమని అంటం లేదు. నువ్వు ఇగో లేకుండా, ఇగోతో ఉంటే నీవు అన్ని పాపాలు చేస్తావు. అసలు ఇగోనే లేదు. అసలు నా కర్త, నా అహం. అది కాక పాపం అనేది కర్తృత్వం లేదు. నువ్వేం చేయడం లేదు. ఎందుకంటే నీ ఇగో వల్లనే, నీకు ఇగోనే లేదు, నేను నేను అనేది లేదు. అక్కడ ఇగో లేనప్పుడు ఇక్కడ నేను నేను అనేది లేదు. ఆ పాపం ఎక్కడ సంభవిస్తుంది? బాధ్యత ఎక్కడ ఉంది? ఇంకా అక్కడ నువ్వు చేస్తే కదా, ఒక కర్తృత్వమే లేదు కదా. నువ్వు ఉన్నావు. సో హూమ్ కెన్ యూ ఆర్ రెస్పాన్సిబుల్? సపోజ్ యు సీ సమ్వన్ డైయింగ్, ఎవరైనా చనిపోతున్నారు అని చూస్తున్నావు. యు ఫీల్ యు ఆర్ డైయింగ్ విత్ ఇన్ హిమ్. లేదు నాయనా, నువ్వు చావటం లేదు, విశ్వం చనిపోతుంది. యూనివర్స్ ఈజ్ డైయింగ్ అండ్ యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ మరణంలో నువ్వు కూడా భాగమే. ఒక ఫ్లవరింగ్ అంటే ఒక పువ్వు పూసింది, నువ్వు కూడా పువ్వు వికసించావు. ఒక మనిషి చనిపోతున్నాడు, నువ్వు కూడా మరణించావు. ఓల్ యూనివర్స్ విల్ బికమ్ యూ. స్వమంతా నేనే, అంత నేనే అన్నప్పుడు అది అలా వస్తుంది. అంటే ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోతుంది. విశ్వమంతా నేనే. ఈ క్షణంలో మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడ ఏమీ లేదు, అంతా విశ్వమే అని అన్నప్పుడు, నాదేమీ లేదు, నీకు రెస్పాన్సిబిలిటీ లేదు అన్నప్పుడు నువ్వు బాధ్యతారాహిత్యంగా ఉండాలని నేను అంటం లేదు. నువ్వు పాపం, నా పుణ్యం నా పాపం అంటే నువ్వు పాపం చేస్తూ పోమని అంటం లేదు. కాకపోతే యుగో చుట్టూతోనే పాపం సంభవిస్తుంది. ఇక్కడ ఈ ఇగో అనేది లేదు అనుకోండి, అప్పుడు
నో రెస్పాన్సిబిలిటీ. పాపం ఎక్కడ సంభవిస్తుంది? ఈగో చుట్టూ సంభవిస్తుంది. ఎందుకంటే ఇక్కడ దేర్ విల్ బి నో రెస్పాన్సిబిలిటీ బికాజ్ నౌ యూ కెనాట్ బి రెస్పాన్సిబుల్. బాధ్యత రాహిత్యంగా నువ్వు లేవు, బాధ్యతతో ఉన్నావు. అంచేత నీకు బాధ్యతతో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు అక్కడ ఏదో చేస్తుండే, అక్కడ ఏమీ నీకు సంబంధం లేదు. అయితే ఓన్లీ యు ఆర్, నువ్వు ఒక్కడవే ఉన్నావు. సో టు హూమ్ కెన్ యూ రెస్పాన్సిబుల్? ఉన్నదంతా నీవే, రెండో వాడు లేడు, ఉన్నదంతా నీవే అన్నప్పుడు ఎవరు బాధ్యత అనే పాయింట్ హయ్యర్ డైమెన్షన్ తీసుకెళ్తే, ఇప్పుడు నువ్వు నౌ ఇఫ్ యూ సీ సమ్వన్ డై, ఎవరో చచ్చిపోతున్నారు, అప్పుడు నువ్వేమవుతావు? ఉన్నది ఒకడే కదా. మనం ఇక్కడ నీకు చెప్పడం కోసం ఇంకొకడని చెప్తున్నావు, రెండోవాడని చెప్తున్నావు. ఆ రెండోవాడు లేడు, నువ్వే అంతా, ఉన్నదంతా నీవే. అప్పుడు నువ్వు చనిపోతున్న వాడితో పాటు నువ్వు కూడా చనిపోతున్నావు. విత్ ఇన్ హిమ్, వాడి లోపల నువ్వు చనిపోతున్నావు. విశ్వం చనిపోతుంది అనుకోండి, నువ్వు దాంతో పాటు నువ్వు పోతావు, ఎందుకంటే నువ్వు కూడా పార్టే కాబట్టి. ఒక విశ్వంలో పుష్పం పుష్పించిందంటే నువ్వు కూడా పుష్పించావు, వికసించింది, నువ్వు వికసించావు, అది నీలో వికసించింది. బయట పుష్పం వికసించిందంటే నీలో పుష్పం వికసించింది. అప్పుడు విశ్వమే నువ్వైపోయావు, విశ్వమే నీవైపోయావు. అంటే ఆ సామరస్యత, నువ్వు ఆ విశ్వంతో నువ్వు అనుసంధానమైతే ఆ సామరస్యత, ఆ సమాధి స్థితి నీకు చేరుకుంటావు. ఈ యొక్క ఏకత్వానికి దారి ఏంటయ్యా అంటే జ్ఞానమే. ఏకత్వంతో ఫీల్ అవ్వాలి, ఉన్నదంతా నేనే. అదే లక్ష్యం, అదే గమ్యం. సాధన చేయండి. అయితే ఆ సాధన ఏమిటి? నువ్వు సాగరానివి, అలవి కాదు. నువ్వు రూపరహితుడివి, రూపానివి కాదు. నువ్వు ఎప్పుడైనా అలా గుర్తొచ్చింది అనుకోండి, నువ్వు ఆ సాగరాన్ని చూసుకో. అయితే whenever you remember the wave and start behaving as a wave. కానీ విచిత్రం ఏమిటంటే, నేను అలని లేకపోతే నేను ఈ రూపాన్ని అంటే ఇంకా మన దాని ప్రకారమే నడుస్తూ ఉంటాం, సమస్యలు సృష్టించుకుంటావు. నువ్వు చేయవలసింది ఏంటి? ఏకత్వము, వన్నెస్, సామరస్యము, ఆ సాగరంతో, ఆ రూపరహితుడితో. అయితే ఇక్కడ ఏ దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? పుష్ చేస్తున్నాడా? దెర్ ఈజ్ నో గాడ్ హూ ఈజ్ పుషింగ్ యూ. నీకు దేవుడు అక్కడ ఏ దేవుడు నిన్నేమి ప్రలోభ పెట్టడం లేదు. నువ్వేదన్నా భ్రమలో పడ్డావు, నువ్వే ఏం చేస్తున్నావు? పనిష్మెంట్ చేసుకుంటున్నావు. ఇది నియమం, ఇది ధర్మ అంటున్నావు, ఇది పద్ధతి అంటున్నావు. అయితే ధర్మ దట్టావు ఉంది అక్కడ. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇల్యూషన్లో పడ్డావు, అది కాదు. నువ్వు పనిష్మెంట్ చేసుకోవటం విషయం పక్క పెడదాం. నువ్వు ధర్మము ఆచరణ చేస్తే, సామరస్యంతో ఉంటే ఆనందంగా ఉంటావు. నువ్వు ధర్మానికి విరుద్ధంగా, ప్రకృతి నియమానికి విరుద్ధంగా, మార్గానికి విరుద్ధంగా నడిస్తే కష్టాలు తెచ్చుకుంటావు. అక్కడ కూర్చొని, ఆకాశంలో కూర్చొని, వీడు పాపం చేశాడు, వీడికి శిక్ష వెయ్యాలి అని చెప్పి ఎవరు జడ్జిమెంట్ చేయటం లేదు. అక్కడ పాపాల చిట్టా పుస్తకం ఒకటి పెట్టుకుని అకౌంట్ ఎవరు రాయటం లేదు. ఎవడికి అవసరం లేదు. ఇది భూమి ఆకర్షణ శక్తి ఉందయ్యా. నువ్వు సరిగ్గా నడిస్తే బాగానే ఉంటుంది. ఆ భూమి ఆకర్షణ శక్తి నేనేం పడేదు.
నువ్వు సరిగ్గా నడవలేదనుకోండి, సరిగ్గా పడిపోతావు, కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఎవరు నీకు పనిష్మెంట్ చేశారు? గురుత్వాకర్షణ నియమము నువ్వు సరిగ్గా నడిస్తే నీకు సహాయం చేసింది. సరిగ్గా నడవకపోతే పడిపోయావు. ఆ గురుత్వాకర్షణ నియమం అనేది అందరికీ కామనే. అది నీ కోసం వ్యతిరేకంగా ఏం పని చేయటం లేదు. నువ్వు సరిగ్గా నడిచినప్పుడు ఏమన్నా పడేసిందా, నిన్నేమన్నా కాలు ఏమన్నా ఎరక్కొట్టిందా? ఏమి లేదు కదా. అది అక్కడ నా కీ పాయింట్. ఏ దేవుడు నిన్ను పనిష్మెంట్ చేయటం లేదు. నువ్వెవరికి నువ్వు అనుకుంటున్నావు నేను ఎవరికో బలైపోయాను అని అనుకుంటున్నావు, అది ఎంత ఉత్తదే. లేదా నాకు నేను హాని చేసుకున్నాను, నాకు నేను పనిష్మెంట్ చేసుకున్నాను, ఇదంతా అవుతుంది. ధర్మం ఉందయ్యా, నియమం ఉంది, మార్గం ఉంది, ప్రకృతి యొక్క ధర్మం ఉంది. నువ్వు ఆ సామరస్యంతో ఉండు, ప్రకృతి యొక్క ధర్మంతో నియమంతో సామరస్యంగా ఉండు, బ్రహ్మానందంగా ఉంటావు. దానికి వ్యతిరేకంగా పోతే కష్టాలు తెచ్చుకుంటావు. ఆకాశంలో ఎవడో కూర్చుని నిన్ను జడ్జిమెంట్ చేయటం లేదు. అక్కడ పొద్దులు రాయటం లేదు, అకౌంట్ బుక్స్ కానీ రాయటం లేదు. ఎవరికి ఏం పని లేదు అక్కడ. గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ అనే ఒక నియమం ఉంది ఈ భూమి మీద. నువ్వు సరిగ్గా నడిస్తే ఆ గ్రావిటీ నీకు సహాయం చేస్తుంది. దాంతో విరుద్ధంగా నడిస్తే, రాంగ్గా నడిస్తే నువ్వు కింద పడతావు, కాల్ ఫ్రాక్చర్ అయ్యింది. అది నీకేమన్నా పనిష్మెంట్ ఇచ్చిందా? నడిచేటప్పుడు బాగానే ఉందిగా. నువ్వు సరిగ్గా నడవకపోతే అది ఏంటి? ఎవరికి గురుత్వాకర్షణ శక్తి ఎవరికి హాని చేయదు, కీడు చేయదు. నువ్వే నీ వల్లనే అది జరుగుతుంది. నువ్వు సరిగ్గా నడవకపోవడం వల్ల పడ్డావు, కాల్ ఫ్రాక్చర్ అయ్యింది. నువ్వు సరిగ్గా నడిస్తే గ్రావిటీ నీకేమి ఉపయోగపడేది, అంతే. కాబట్టి ఎనర్జీ అనేది ఉంటుంది నాయన. ఎనర్జీని సరైన విధంగా వాడుకుంటావో, సరికాని విధంగా వాడుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. ఇక్కడ సూత్రం ఏంటి? నేను వేవు, నేను అలని, నేను రూపాన్ని అంటే ప్రకృతి నియమానికి, యూనివర్సల్ యొక్క నియమానికి భిన్నంగా ఉన్నావు, వ్యతిరేకంగా ఉన్నావు, ఈ వాస్తవానికి వ్యతిరేకంగా ఉన్నావు. అచేత నీకు నువ్వు కష్టాలు తెచ్చుకున్నావు. కష్టాలు పెట్టేవాడు ఎవడో లేడు. దీన్ని ఏమంటున్నారు? కర్మ అంటున్నారు. అయితే ఇక్కడ భూమి మీద నడిచేటప్పుడు సరిగ్గా నడవకపోతే ఆ గ్రావిటీ వ్యతిరేకంగా, గ్రావిటీ అంటే ఆ భూమి ఆకర్షణ శక్తికి అనుకూలంగా నడిస్తే ఏ ఇబ్బంది లేదు. వ్యతిరేకంగా నడిస్తే పడ్డావు, కాలు ఫ్రాక్చర్ అయింది, అది ఓకే. ఇక్కడ నీ యొక్క ఆలోచించే విధానంలో, నీ భావనలో, నేను ఈ శరీరాన్ని నేనే అంతా చేస్తున్నాను, నాది మాది, ఈ గందరగోళంలో నువ్వు పడినప్పుడు కష్టాలు తెచ్చుకున్నావు. అది కర్మ అంటున్నాను. అక్కడ ఈ నియమాలని, కర్మలని అయ్యాలని ఎవడు ఇచ్చేవాడు ఎవడు లేడు. దేవుడు అక్కడ జడ్జిమెంట్ చేయటం లేదు. దేవుడు జడ్జిమెంట్ చేయటం అనేది ఒక అసహ్యమైన మాట. ఆ దేవుడు జడ్జిమెంట్ చేసే దేవుడు అయితే బోరు కొట్టేస్తాడు ఆ దేవుడు. అలా జడ్జిమెంట్ చేస్తూ కూర్చుంటే ఆ పిచ్చివాడు అయిపోయి ఉన్నాడు దేవుడు. ఆయన జడ్జే కాదు, ఆయన ఎవరిని కంట్రోల్ చేయడం లేదు, ఆయన ఎవరికి ఏ నియమాలు పెట్టడం లేదు. యూనివర్సే ఉంది, యూనివర్స్ విశ్వమే ఆ నియమాలను పాటిస్తుంది. నువ్వు ఏది సత్యంలో ఉన్నావు, నీతో నువ్వు ఉన్నావు, అది ఆనందంగా ఉంటావు. అన్రియల్గా ఉన్నావు, కష్టాలు తెచ్చుకున్నావు. ఇది సూత్రం. రేపు టెక్నిక్ మనం ఏం చెప్పుకోబోతున్నామంటే, మన మనసు లోపలికి బయటికి తిరుగాడుతూ ఉంటుంది, నిరంతర సంచారి. యువర్ మైండ్ ఈజ్ వాండర్. అయితే
ఆ మనసుని ద్వారంగా వాడుకుంటే ఎక్కడైనా తిరుగుతుంది. నువ్వేమైనా ఆలోచిస్తున్నావు, కలలు కంటున్నావు. ఈ మనసే కలలు కంటుంది, మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంది. వెరీ మూమెంట్ ఆ క్షణాన్ని ఒక డోర్గా ఎలా వాడుకోవాలి, ఇదంటే విభిన్నంగా ఉంటుంది. ఆర్డినరీ మైండ్ని సంచరించే మనుషుని చిత్తే చలతి సంసార అన్నాం కదా. ఈ చిత్తం చలించే ఈ చిత్తాన్ని డోర్గా ఎలా వాడడం అనేది ఒక అద్భుతమైన వ్యవహారం. సూపర్ మైండ్ వ్యవహారం ఓకే. ఈ యొక్క వ్యవహారాన్ని ఎలా చేయాలి, ఇదేమిటి, ఇలా తిరగాడే మనసుతో మనం ఏ విధంగా మనం చూడొచ్చు. ఇక్కడ మనం చాలా విషయాలు అవగాహన చేసుకోవాలి. ఆర్డినరీ మైండ్ ఆర్డినరీగా అని మనం అనుకుంటున్నామా, అది ఎలాంటిది, దాని నుంచి మనం ఏ విధంగా మనసుని ద్వారంగా, ఆ తిరిగాడే మనసుని ద్వారంగా ఎలా చేయాలనే విషయాలను రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్. థ్యాంక్ యూ.